సేమ్ అన్నిట్లో ఇవే ఉన్నాయి. రౌడీయిజం చేస్తే ఊరుకోరు, గూండాయిజంతో పార్లమెంట్లో అదుపు. ఎస్, ఇది అదే ఇది అదే, అన్నిట్లో ఆల్మోస్ట్ సేమ్ వార్తలు సార్. రేవంత్ సర్కార్పై వ్యతిరేకత నిజమేనా? బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత? అధికారంలో ఉన్నప్పుడు ఓ లెక్క, లేనప్పుడు మరో లెక్కన? ఏడాదికే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తోంది? బీఆర్ఎస్ చేసిన పాపమే నగరానికి శాపంగా మారిందా? తెలంగాణలో ఎంతమందికి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసింది? అమరవీరుల కుటుంబాలకు బీఆర్ఎస్ రేషన్ కార్డునైనా ఇచ్చిందా? తెలంగాణ రాజకీయాలపై ఆదా అందిస్తున్న ప్రత్యేక రాజకీయ కథనం. బీఆర్ఎస్ ఇచ్చిందా ఇయ్యలేదా అని మనం పక్కన పెడితే, బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తుందా లేదా అనేది మనకు పార్టీలతో సంబంధం లేదు. కానీ వ్యతిరేకత వచ్చిందా అన్న విషయం మనం మాట్లాడితే కనుక బరాబర్ ఎస్, వ్యతిరేకత వచ్చింది. మొత్తం కాంగ్రెస్ రేవంత్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వేరే వాళ్ళన్నా వాళ్ళు ధైర్యం చేస్తలేరు సార్. ఇప్పుడు వ్యతిరేకత అయితే వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఛానల్స్ ఏమో కానీ మేమైతే న్యూట్రల్గా ఉన్నాం కదా. సో పబ్లికే ఫోన్లు చేసి చెప్తున్నారు మాకు అది రావట్లేదు ఇది రావట్లేదు, పెన్షన్లు కూడా వస్తలేవాడ సార్. ఇందాక మాట్లాడుకున్నది నల్గొండ కాలుష్య నియంత్రణ మండలి అధికారిని సాగనంపండి. నల్గొండ కాలుష్య నియంత్రణ మండలి అధికారిని సాగనంపండి. ఇంజనీర్ అవినీతి అక్రమాలపై చర్యలు చేపట్టండి. లోపాయికారి ఒప్పందంతో దివీస్ ల్యాబ్ కు అనుకూలంగా నివేదిక. తప్పు కదా సార్? మొత్తం రోగాలు ఊర్లు నాశనం చేసి ఆయన దగ్గర 5 కోట్లు తీసుకుని మన పటేల్ వరద బాధితులు. మరి ఏ వరద బాధితులకు ఇచ్చినో తెలియదు కానీ అసలు లెక్క చెప్పాలి. వరద బాధితుల కోసం ఎంత సహాయాలు వచ్చినాయి? ఎవరికి సహాయం అందట్లేదంట సార్. ఎందుకు మంచి చెప్పాలి, అది అడిగిన అది కూడా పెట్టాలి. ఖమ్మంలో వీళ్ళు చెక్కులు అయితే విరాళాలు తీసుకున్నారు. సినిమా వాళ్ళు కొంతమంది ఇచ్చినారు, పాపము పక్కన పవన్ కళ్యాణ్ పంపించినాడు చెక్కు, ఇక్కడ వాళ్ళు పంపించినారు, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. ఆ డబ్బులు ఏం చేసినారు? ఒక్క కుటుంబానికి కూడా ఇవ్వలేదండి ఇప్పటిదాకా, ఎవరికి రాలేదంట అసలు. అండ్ అలాగే తెలంగాణలో అంబర్ రెసోజెట్ పెట్టుబడులట 250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు. ఈ సంస్థ ఏర్పాటుతో 1000 మందికి ఉద్యోగాలు. సార్ ఇట్లా సంస్థ వస్తుంది 1000 మంది ఉద్యోగాలు, 12,000 ఉద్యోగాలు అంటున్నారు కదా. ఉద్యోగాలు అసలు నిజంగానే ఇస్తారా తెలంగాణ వాళ్ళకి? అంతేనా? ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు కేటీఆర్ ఏదైతే శంకుస్థాపన చేసిన ఉన్నాయో, ముఖ్యమంత్రి ఉన్నాక వచ్చిన అదానే పారిపోయా. అదానే పెద్ద ఏది తిమ్మింగలం, అవును, ఎక్కడ పోయినా మింగేసింది. అటువంటిది ఆయన్నే పైసలు తీసుకొని పారిపోయినట్టు. వీళ్ళు ఇచ్చుంటారు కాదు, తర్వాత వీళ్ళు ఇచ్చిందని తర్వాత వాడు నా పైసలు నాకు ఇమ్మని అనొచ్చు కూడా. మీ రాహుల్ గాంధీ నన్ను తిడుతుండు, నువ్వేమో దోస్తానంటున్నావు, నా పైసలు నాకు అన్నట్టు ఇచ్చినట్టు ఇచ్చిండు వాపస్ అని వీళ్ళు అంటుండ్రు. కానీ అట్లా కూడా కావచ్చు. అవును, కరెక్ట్. మనం ఇక్కడ మనం కొంచెము పదాలు అటు ఇటు అనాలంటే రేవంత్ దెబ్బకు పారిపోయినా అదాని అంతే, దెబ్బ కట్టు చుట్టుకుంది. సంభాల్ కాల్పులు దురదృష్టకరం, రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై స్పందించిన రాహుల్ గాంధీ. ఎంత స్పందించినా ఈయన మారిండు కానీ ఇక్కడ సిస్టమ్ మారతలేదు సార్. ఎక్కడో మార్కెటింగ్ లో కూడా ఫెయిల్ అవుతుంది కాంగ్రెస్ చేసే కూడా చెప్పుకుంటలేవు. పనిచేసిన కదా ఆయన ఫాలో అప్ ఉండదు, మాట్లాడిపోతాడు. మరి ఇక్కడ ఏమైంది పరిస్థితి ఏందనేది ఉండాలి కదా, అది ఉండదు అది. కాబట్టి అది ఫాలో అప్ ఉండదు. వీళ్ళ డిపిఆర్. సో దీంట్లో అన్ని ఇవే ఉంటాయి. పాపం శైలజ ప్రాణం పోయింది 14 ఏళ్లకే. 100 ఏళ్ళు 27 రోజులు పోరాడి నిమ్స్ లో చనిపోయిన వాంకిడి గురుకుల బాలిక. నేను ప్రతిరోజు చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఫ్రంట్ పేజ్ లేచిండ్రు, అడ్వర్టైజ్మెంట్ చేస్తే దాదాపు 5-10 లక్షలు అయితే. అవును, నేను ఈ ఫోటో చేసింది కదా, అమ్మాయికి 1 లక్ష రూపాయలు ఇవ్వండి కనీసం, మన కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం చేయండి కనీసం మినిమం. చనిపోయిన ఫోటో వార్త కోసం వాడుకోకండి, ఆ వార్తను వాడుకున్నందుకు ఫీజు ఇవ్వండి దానికి. ఇప్పుడు వీటన్నిటికీ పాపాలు మీ దాంట్లో కూడా ఉన్నాయి. 1 లక్ష కూడా చాలా తక్కువ సార్. నేను చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు మొత్తం మీరు తిన్నారు. 2016కి వేసిన బిల్లు 2023 దాకా నువ్వు పెంచలే. ఆ పాపం వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళ పాపం వీళ్ళ పోని, నీ పాప పరిహారం చేసుకో, వీళ్ళని ఆదుకొని పాప పరిహారం చేసుకో, కర్మ ఫలితం అంతే. వీళ్ళకు చనిపోయిన వాళ్ళకి ఇప్పటిదాకా 48 మంది చచ్చిపోయారు. నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా, మీరు ఎంతో అంత ఈ 48 కుటుంబాలకు పార్టీ తరపున మీరు 48 కుటుంబాలకు తెలిసిన లిస్ట్ పెట్టుంటారు. ఆల్రెడీ పెట్టినారు, 48 మంది పెట్టినారు. అయితే వాళ్ళందరూ కూడా ఎంతో అంత ఆర్థిక సహాయం చేయండి మీరు, వాళ్ళందరి కుటుంబాలకు మంచిగుంటది. ఈ సర్పంచ్ కథ ఏంది సార్? మాజీ సర్పంచ్ కు మిగిలిన దారి ఇదే. కొండారెడ్డిపల్లి అష్టదిగ్బంధం.
గ్రామానికి వెళ్లే రోడ్లన్నీ బారికేడ్లతో మూసివేత, మీడియా రాజకీయ ఎందుకు సార్ ఈయన పాపం చాలా లేక రాసి ఆత్మహత్య ఇట్లా జరగని గ్రామానికి ప్రథమ పౌరు ఇగో ఇవేవి కూడా దాకా ఇగో గట్లయితే అట్లా చూడాల్సి వస్తుంది పోయి ఇట్లా చూడాల్సి వస్తుంది. అదానిపై పీచే మూడ్ 100 కోట్ల విరాళం వాపస్ ఇస్తున్నట్టు సీఎం వెల్లడి. ఎంఓఎల్ క్యాన్సిల్ చేసుకోలేదా? 12,000 కోట్ల ప్రాజెక్ట్ ఏమైంది? నాకు ఈ పీచే మూడ్ అన్నది ఆయన పీచే 12,000 కోట్లు కూడా ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ జరుగుతాయి కదా. విజయోత్సవ సభ అయినాక మరి ఇదేమన్నా జరుగుతుందా ఏమో తెలుస్తే ఎక్కడో కొడుతోంది అసలు యాక్చువల్ గా. పార్లమెంట్ లా నడిచేదంతా రేవంతే రాసుకో ఇక 12,100 కోట్లు వాపస్ దెబ్బకి రాహుల్ గాంధీ అంతే క్వశ్చన్ చేస్తే ముందు రేవంత్ కి చెప్పండి. రాహుల్ గాంధీకి నాకు నచ్చని నేను 10 చెప్పిన రాహుల్ గాంధీకి ఏం నచ్చి ఏం చేసినా చెప్పమా. నాకు రాహుల్ గాంధీ ఎందుకు దిగిందనంటే నేను రాహుల్ గాంధీకి దగ్గర ఉన్న ఒక ఇప్పుడు ఎంపీ అయ్యిండు ఐఏఎస్ ఆఫీసర్ ఉండే ఆయన ఫోన్ చేసిన సీఎం ప్రకటించిన 1 hour లో ఫోన్ కొట్టిన ఇయర్ ఆఫ్టర్ యూ డోంట్ హ్యావ్ రైట్ టు టాక్స్ అబౌట్ ఎథిక్స్ అండ్ ఐడియాలజీ అండ్ మారల్స్ అని చెప్పిన. ఇక నుండి కాంగ్రెస్ పార్టీ ఎథిక్స్ గురించి మారల్స్ గురించి ఐడియాలజీ గురించి సిద్ధాంతాల గురించి మేము మాట్లాడద్దు, ఆ హక్కు లేదు. ఓటుకు నోట్ల రెడ్ హ్యాండ్ ముఖ్యమంత్రిని చేసిన తర్వాత మీకు ఎక్కడిదే హక్కు? ఎక్కడిది మీకు హక్కు? ఆయన చేసినాక ఆయన మీరు ముఖ్యమంత్రి చేసినంటే మీ మీద ఏ ఆరోపణ చేసినా మేము నమ్మాల్సింది. కాబట్టి ఆ హక్కు కోల్పోయింది. వాళ్ళకి ఏం నచ్చినాయి అంటే బూతులు నచ్చినాయి. బూతులు కాదు అంటే కాదు సార్, అంటే నాకు తెలిసి ఏఐసిసి కావచ్చు, నేషనల్ కాంగ్రెస్ మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ అంటే మంచి చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి పీఠంలో జనరల్గా ఏ ముఖ్యమంత్రి బూతులు మాట్లాడరు. నాకు తెలిసి కేసీఆర్ మాట్లాడినా ఆయన వాక్చాతుర్యము తెలంగాణలో అది కూడా పొలిటికల్ అఫీషియల్ మీటింగ్స్ లో కేసీఆర్ మాట్లాడు. పార్టీ పరంగా రాజకీయ పరంగా ప్రచారానికి వెళ్ళినప్పుడు మాట్లాడతాడేమో కానీ అఫీషియల్ మీటింగ్స్ లో గవే బూతులు, నార్మల్ పొలిటికల్ దాంట్లో గవే బూతులు. సో కాంగ్రెస్ తరఫున కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా ఇట్లా బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి ఎక్కడ లేడు. బూతులు అయితే ఆ కుటుంబానికి దగ్గర ఉన్న వాళ్ళను ఈయన దగ్గర క్యారెక్టర్ లేని వాళ్ళు వాళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళతోనే మంచి రిపోర్ట్ వచ్చేటట్టుగా చెప్పించుకుంటున్నారు. అది అంతే అంతే ఇన్ఛార్జీలతో మేనేజ్ చేసుకుంటారు. అంతే. ఇక దీపాదాస్ మనిషి ఉన్నది అదానితో సొప్పది ఎట్లా చేస్తావని ఆమె అడగాలి కదా, అడుగుతలేదు. పండుగకి అవగారికి వచ్చినట్టు వస్తుంది, ఇక్కడికి ఇన్నే ఉంటది. ఇక్కడ జరిగే ఒక్క అంశం పైన కూడా ఆమె మాట్లాడది. ఇన్ఫార్మ్ చేయాలి. నా ఫోటోలు వేసిండ్రా, నా ప్రోటోకాల్ బరాబర్ ఉందా, సెక్రటరియట్ మీటింగ్ లో కూర్చున్నా, దీపావళి స్వీట్లు వచ్చినాయా, ఆమె ఇప్పుడు ఒక ఆయన ఎవరో కారు కొనిచ్చిండ్రని చెప్పేసి అన్నందుకు కేసు వేసినావు. అసలు కేసు ఎందుకు వేయాలి? నీకేం పని కదా? ఆయన కారు కొనిచ్చిందని నువ్వు అంతే, కొనియలేదంటే నువ్వు కేసు ఎందుకు వేయాలి? అంటే నువ్వు నిజాయితీగా ఉన్నావు, నేను ₹1 తీసుకుంటలేను, నేను పొంగిలేటిని కూడా కలవలే, పొంగిలేటి నేను ₹1 ఇయ్యలే, పొంగిలేటి దగ్గర ఉన్న వాళ్ళను ఖమ్మం వాళ్ళ దగ్గర పోయి పొంగిలేటి దగ్గర పైసలు ఇప్పిమని అడగలే, ముందే ఎందుకని కేసులు వేయాలి మీరు? అదే అయితే ఇవన్నీ కూడా ఆమె డ్యూటీస్కి వెళ్ళి తప్పించుకొని ఈ రోజు ఆమె చేసే డ్యూటీ చేయకుండా ఈ రోజు కంప్లీట్ గా పార్టీని మొత్తం సర్వనాశనం గానికి ఆమెకు కారణం. దీపాదాస్ మనిషి పెద్దోళ్ళని కలవాలి, మళ్ళీ హై ప్రొఫైల్డ్ పెద్ద పెద్ద కారు, మామూలు కార్యకర్త కలవదామె, ఖైదాలు కూడా అన్నే పడేస్తుంది. ఎవరెవరితో మాట్లాడితే ఎవరెవరితో ఫోన్లలో మాట్లాడితే నేను అంత కథ అనేది చూసిన. అంత పెద్దోళ్ళు పైసలు ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర ఉన్న వాళ్ళతోనే మాట్లాడతారు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి దీంట్లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళే ఓడగొట్టట్టున్నారు ఫస్ట్. ఇప్పుడు ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి అంతేనా? మాజీ సర్పంచ్ వీళ్ళ టార్చర్ భరించలేక సొంత ఊరు కొండారెడ్డిపల్లి ఆత్మహత్య చేసుకున్న ఆయన సిన్సియర్ ఆఫీసరు. ఎవరు మొన్న బయటకు వచ్చి మాట్లాడిన సత్యనారాయణ ఐజీ మరణ వాంగ్మూలం రాసిండు. చట్ట ప్రకారము మరణ వాంగ్మూలం చూసిన తర్వాత నువ్వు ఎఫ్ఐఆర్ ఎవరి మీద కట్టాలి? ఆ వాంగ్మూలం ఉన్న వాళ్ళ మీద కట్టాలి. నువ్వు నిజమైన సిపాయినే, మరి ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టాలి? ఇవ్వాలదాకా సంతకాలకి వెళ్ళి వాంగ్మూలం తీసుకొని దాంట్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి కదా, మరి వివరణ కోరాలి కదా, అట్లీస్ట్ ఎంక్వైరీ చేయాలి. అది కూడా కోసం మనం హైకోర్టులో వేయించి ఎఫ్ఐఆర్ చేపిద్దాం, కానీ ఎఫ్ఐఆర్ కావాల్సిందే. అది ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఇప్పుడు మీరు హరీష్ రావు గారి పరిస్థితి ఏంటంటారు తెలంగాణలో? అంటే ఈయన బీజేపీ ఏమో వెల్కమ్ చెప్తుంది, ఏమన్నా చేస్తారు వీళ్ళు. అంతేనా? ఉన్నంత వరకు కేసీఆర్ ఉన్నంత వరకు వీళ్ళు ఏం మాట్లాడరు. కేసీఆర్ రాజకీయ సన్యాసం అయిందంటే వీళ్ళందరికీ పంచాయతీలు అయితే అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఏంది, 2 పార్టీలు అయితాయా 3 పార్టీలు అయితాయా, అంతేనా? అంతే అంతే అంతే.
ఎస్ సార్. ఎనీవేస్ సార్ ఎప్పటి నుంచి సంబరాలు మన ఏది మన 1వ తారీఖు వీళ్ళు విజయోత్సవ సభలు శోక సంద్రాలు తెలంగాణ హైదరాబాద్ 40 జీవ బాధితులు గురుకుల బాధితులు గురుకుల మరణాల కుటుంబాలు రైతు బంధు రానోళ్ళు తులం బంగారం రానోళ్ళు బస్సులలో పడి ఇరికెటోళ్ళు తెలంగాణ హైదరాబాద్ లా 144 సెక్షన్ పెట్టినందుకు హైదరాబాద్ వాస్తవ్యులు ఈ రోజు మైబాద్ వాస్తవులు కామారెడ్డి వాస్తవులు ఈ రోజు అందరు కూడా మీరు ఎక్కడన్నా అసహనం ప్రభుత్వం పైన ఉన్న వాళ్ళందరూ కూడా మీరు 1వ తారీఖు వెళ్ళి శోక దినాలుగా పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు ఒకటి మెయిన్ ముఖ్యంగా మర్చిపోయినారు, తెలంగాణ మార్కెట్ డౌన్ అయింది. వ్యాపారవేత్తలు వాళ్ళ వ్యాపారవేత్తల తరపున కూడా మనం మాట్లాడాలి. వ్యాపారవేత్తలు వాళ్ళు కూడా జరుపుకోవాలి. ఇవి అందరు కలిసి ఒకటే శోక దినాలు పాటించాలని. ఎస్. ఎనీవేస్ ఎన్నో అంశాలు ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి.